అతని ఇది తీరేది, కోరిక తీరేది. ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది. రిజల్ట్ ఎట్లుండేది, వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ. మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు, ఇప్పుడు అదేం కనపడలే. మీ మీడియాలో నేను ఇట్లా చూస్తున్నాం. అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం, ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం, ఇవి ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ. ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్లను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలను లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తున్నా, పేర్లు చూస్తున్నా అర్థమవుతుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మాకెక్కడని వాళ్ళకి పడుతుందని తెలియట్లే. కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఒక నిజంగా సీరియస్ పార్టీ, సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేంది అనేది క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకు మనం అర్థం కావాలా, నాయకుడు ఎలాంటి వాడు, పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది. కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునేవు, అతుకులు వేసుకునేవు ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప ఓ పర్ఫెక్ట్ పిక్చరు రాదు. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది. రెండోది, ఎవరికైనా వాళ్ళలో కోరుకుంటే కూడా అది పోతుంది. వాళ్ళ వైపు చూస్తే, అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది. ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు. ఎటు ఉన్నామనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు, ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగూర గంప, ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ, లేదా సీట్ల డిక్లరేషన్, పవన్ కళ్యాణ్ వాళ్ళు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21కి కుదించడం, అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషులను సుమారుగా గుప్పించడం, వాటిని చూపించడం, ఇంకా బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం. ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం, ఆ నాటకానికి ఎంతమంది బలైనారు, ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశాడనేది బాగా రుజువైంది. ఇది ఇంతకుముందు అనిందే, రాయలసీమ ద్రోహి అని ఆయన ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిదే. ఆయన ఏదేదైతే చేశాడో, ఆయన నీళ్లు అంతకంటే గౌరవం ఏమనుంటుందా? ఆయన నీళ్లు తీసుకురావడం అక్కడ ఏ రోజు ఆలోచించినాడు? ఒక ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించాడా? అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది, లేదా ఇట్లా అంటేనే అనాలి, మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు, నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాను. ఎవరు నీళ్లు తెచ్చారు? ఈరోజు దాని స్థిరంగా డ్యాములన్నీ, రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల? అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాటెవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలువలు వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు? కుప్పం కూడా, ఆయన కాన్స్టిట్యున్సీ కూడా. ఇవన్నీ తెలియవా ప్రజలకు? చెప్తున్నా కదా, వాళ్ళు ఆయన అనుకునేది, తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్ధతులు వేసి ఆయనే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పనికొస్తున్నాడు. సెల్ఫ్ హిప్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు.